ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, నేను విజయ్. తగ్గేదేలే ఈ సినిమా డైలాగ్ గుర్తుంది కదా. పుష్ప సినిమాలో ఈ సినిమా డైలాగ్ ఎంత ఫేమస్. ఇప్పుడు బంగారం ధరలు కూడా తగ్గేదేలే అంటున్నాయి. రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు ఈ రోజు 83,500కు చేరుకుంది. సో ఈ ధరలు ఇంకా పెరుగుతాయా లేదంటే తగ్గుతాయా, అసలు పెరగడానికి గల కారణాలు ఏంటి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ ఎక్స్పర్ట్ నిఖిల్ గారు. నిఖిల్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటండి రోజు రోజుకి కారు రేస్లో కారు ఎలా దూసుకుపోతుందో అలా బంగారం ధరలు వెళ్ళిపోతున్నాయి. ఏంటి కారణం? దీనికి రెండు కారణాలు సార్. దీన్ని మనం చూసుకుంటే ఒకటి వచ్చి మనకి నార్మల్ ఆస్పెక్ట్. ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాము అని అంటే అంచనా వేస్తాము అంటాం. అంచనా ఎలా వేస్తాము? ఒక జనరల్ స్టడీ ద్వారా. ఆ జనరల్ స్టడీ ఏంటంటే మనం ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. మీరు 98 చూసుకోండి, మనకి గోల్డ్ రేట్ ఈ స్టడీ దెబ్బతిన్నది రెండే సార్లు. ఒకటి 1998లో, ఇంకొకటి 2008లో. అంటే దెబ్బతిందని ఎందుకు అంటున్నాను అంటే 96లో పెరిగిన గోల్డ్ రేట్ 5160 ఉండే 96లో. సో ఇది ఏమవుతుంది అని అంటే సిఐఐ ఇండెక్స్ అంటుంది, దీన్ని కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్. ఈ సిఐఐ చార్ట్ ప్రకారం ఒక మనిషి తన కెపాసిటీ పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక కోడిగుడ్డు ఇవాళ 5 రూపాయలు ఉందనుకోండి, ఒక సంవత్సరానికి అది 6 రూపాయలు అవుతుంది. అంటే మన ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది, అంటే సంపాదన వాల్యూ పెరిగింది, సంపాదన శక్తి పెరిగింది. సో సంపాదన శక్తి పెరిగింది. నేను పోయిన సంవత్సరం 5 రూపాయలు కొనుక్కుంది, ఈ సంవత్సరం నేను 6 రూపాయలు కొనుక్కోగలుగుతున్నాను. అంటే ఇది మంచి ప్రభుత్వం ద్వారా వచ్చింది అని గ్రీన్ సిగ్నల్ మనకి. సో 98లో ఎందుకు అట్లా డౌన్ఫాల్ అయింది? రీజన్ ఏంటంటే అప్పుడు మనకు 99లో కార్గిల్ వార్ జరిగింది. సో ఆ ఎఫెక్ట్ వల్ల గోల్డ్ రేట్ పడిపోయింది అప్పుడు. అది ఎందుకంటే మార్కెట్ కండిషన్ అంటాం దాన్ని. సో మార్కెట్ కండిషన్ ఇప్పుడు అనుకూలంగా ఉంది. ఇప్పుడు అందరికీ ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. సో ఇవన్నీ బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది ఒక విశ్లేషణ ఎందుకు పెరుగుతుంది అన్నదానికి. అందరి స్థాయి బాగుంది కాబట్టి. రెండవ వచ్చి మనం కంప్లీట్ గ్రాఫికల్ స్టడీ తీసుకుంటే ఎవ్రీ 5 ఇయర్స్కి అంటే 5 ఏళ్ళకి గోల్డ్ డబల్ అయిపోతుంది. చూడండి మీరు 2015లో మీకు 26,000 ఉంటే 2020 కల్లా మీకు 50,000 అయిపోతుంది. మీరు రీసెంట్ స్టడీ చూసుకుంటే ఇప్పుడు 2025 వచ్చింది, ఇప్పుడు అది డబల్ అవ్వాల్సిందే, లక్షకి వెళ్ళాల్సిందే. ఎందుకు? దట్ ఈస్ అ గుడ్ సైన్ ఆఫ్ ఎ గుడ్ గవర్నమెంట్. ఆ గవర్నెన్స్ బాగుందని చెప్పేదే ఈ స్టడీ. ఓకే. సో ఇట్లా అయితే అప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ శక్తి మీద వాళ్ళు నించుంటున్నట్టు లెక్క. అదే తగ్గింది అనుకోండి, వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ తగ్గింది అని అంటే అది ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ గవర్నమెంట్కి. కానీ మధ్యలో రీసెంట్ గా 79 అలా వచ్చింది కదా, మరి దానికి కారణం ఏంటంటారు? సార్ దట్ ఈస్ ఫ్లక్చుయేషన్. అది ఫ్లక్చుయేషన్ అనేది మార్కెట్లో జరుగుతూ ఉంటుంది, ముందుకి వెనక్కి వెళ్తుంటుంది బండి. సో ఒకటేసారి ఈ పీరియడ్లో ఇంత జంప్ అవ్వాలని ఉంటుంది. సో రీసెంట్గా 2005 నుంచి 2010, 2010 to 2015, 20, 25, ఇప్పుడు 25 మార్క్ రీచ్ అయినాం మనం. సో ఈ మార్కెట్లో ఒక 1-2 స్టెప్స్ అహెడ్ అటు ఇటు అయినా సరే ఖచ్చితంగా 2025 ఎండింగ్ కల్లా ₹1,00,000 టచ్ అవుతుంది. అది ప్రతి ఎక్స్పర్ట్ కానీ బిజినెస్ అనలిస్టులు కానీ అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. అంటే 2025 ఎండింగ్ కల్లా ఖచ్చితంగా 1 lakh రీచ్ అవుతుంది 10 గ్రామ్ గోల్డ్ అని. ఎందుకని? కారణాలు అంటే మీరు చెప్పిన ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు అవడం ఏనంటారా? అట్లా ఒకటి కాదు సార్, అన్ని కారణాలు ఇప్పుడు మనకి అనుకూలంగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ అనేది ప్రాపర్గా ఉందనేది మీకు ఒకటి చెప్పిన, మన జీడిపి వాల్యూ కూడా పెరుగుతుంది ఆబ్వియస్లీ. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో మనకి రేట్స్ తగ్గినాయి అనుకోండి, ఇప్పుడు గ్లోబల్లో ఫాస్ట్ గ్రోయింగ్ అంటే ఇండియా. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇండియా పేరు చెప్తున్నారు, అందరు మనకు మర్యాద ఇస్తున్నారు. రీజన్ ఏంటి అంటే మన స్టాండర్డ్స్ పెరిగినాయి. ద థింగ్ ఈజ్ లైక్ ఈ 15 years మనం చూసుకుంటే ఇండియా ఒక గౌరవం చాలా పెరిగింది. సో దీన్ని కాపాడుకోవాలంటే మన ఒక శక్తి తగ్గిందని ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు. సో అది మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ సిఐఐ ఇండెక్సేషన్ ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈ బంగారం ధరలు పెరగడం వల్ల సామాన్యుడి మీద భారం పడినట్టు కాదంటారా? అంటే ఎవరైనా చిన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఆచార వ్యవహారాల్లో ఖచ్చితంగా బంగారం అనేది చాలా ఇంపార్టెన్స్. అలాంటి వాళ్ళకి ఇంత రేట్లు పెరిగిపోతే మరి కొనుగోలు శక్తి వాళ్ళకి ఉండదు కదా. దానికి సింపుల్ సార్. ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కిలో బంగారం కొనాలనుకుంటున్నాం, మనం 800 గ్రాములే కొనుక్కున్నాం అనుకుందాం, దానిలో ఏం తప్పేం లేదు, దానిలో వాల్యూ పెరగడమే. ఇప్పుడు 800 గ్రాములు కొనుక్కున్నారు, ఇప్పుడు అది మనకి కిలో వచ్చే దగ్గర 800 గ్రాములు వస్తుంది. కానీ బంగారమే కదా, బంగారం విలువ అంతే కదా, దానిలో లాస్ ఏముంది? పెద్ద హారాలు కొనేవాళ్ళు చిన్న నెక్లెస్ లో వెలుగు ఉంటారు అంతే. ఓకే. కానీ మన డబ్బు అనేది మన దగ్గర సేఫ్ ఉంటుంది. ఇప్పుడు అంత సేఫ్ ఉంది కాబట్టి మనం బంగారం మీద రీఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. సో ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పవచ్చా 1 lakh రీచ్ అవుతుంది? 100% సార్. ఇప్పుడు గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి వేరే ఫారెన్ ప్రభుత్వాలు మనకి లోన్ ఇచ్చినాయి అనుకోండి, వరల్డ్ బ్యాంక్ అంటాం. వరల్డ్ బ్యాంక్ మనకి లోన్ ఏ బేసిస్ మీద ఇస్తుంది? మన దగ్గర ఉన్న బంగారం నిల్వలు కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అవును. సో ఈ బంగారం నిల్వలు మనం మెయింటైన్ చేయకపోతే ఇంకెవరు మెయింటైన్ చేస్తారు? వేరే దేశాల నుంచి కూడా మన దేశానికి కూడా ఆ నిల్వలు తెప్పించుకున్నాం రీసెంట్ గా కూడా. అవును. ఇవన్నీ అయ్యేది ఎందుకు అంటే ఈ నిల్వలు ఉండబట్టే కదా ఇప్పుడు మనల్ని కాపాడుతుంది. వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా మా దగ్గర ఇంత నిల్వలు ఉన్నాయి, మా దగ్గర ఇంత నడుస్తుంది,
సో దీస్ ఆర్ ద డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ యాక్చువల్లీ. సో ఇవి చూపిస్తేనే కదా ఇప్పుడు మనం ఒకటేసారి ఇప్పుడు ఇయర్ మనం పెంచలేదు, కొన్ని ఇయర్ పెరగలేదు అనుకుందాం, మన శక్తి మనం ఏం చూపిస్తున్నాం, మన దేశానికి ఇంతే ఉంది అంటే వీళ్ళ ఖర్చు పెట్టే శక్తి పెరగలేదు అని ప్రపంచానికి చూపిస్తున్నాం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ప్రతి ఒక్క బాణం ఏం చూపిస్తుందంటే గోల్డ్ రేట్ పెరిగేదానికే ఆస్కారం ఎక్కువ ఉంది. సో జనవరి ముందు అలా 79,000 అలా ఉంది. చాలా మంది అంతా కూడా ఇంకా తగ్గుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. చూద్దాం ఇంకొన్ని రోజులు పోతే ఇంకొంచెం తగ్గుతుంది, అప్పుడు మనం కొందామని అనుకున్నారు, ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు, లేదంటే ఇలా ఆర్నమెంట్స్ని కొనాలనుకునే వాళ్ళు. కానీ అనూహ్యంగా ఒక నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 83,500కి వచ్చింది. ఇప్పటికైనా నిన్నటికి ఈ రోజుకి మొన్నటికి చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. 900 రూపాయలు పెరిగిపోయింది. ఇప్పటికైనా కొనుక్కుందాం తగ్గుద్దేమో అని వెయిట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? సార్ సైలెంట్ గా ఉండాలని చెప్తారా? లేదు, నేను ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. యూజువల్లీ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మన భారతదేశంలో పెళ్లిళ్ళ సీజన్లోనే గోల్డ్ రేట్ పెరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడన్నా? ఇప్పుడు సంక్రాంతి కీడు మాసం అంటాం. అవును, సంక్రాంతికి ముందు పెరిగింది, సంక్రాంతి తర్వాత కూడా పెరుగుతుంది. అంటే ఇది మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? సో ఆ సీజన్ ఇంకా పెరుగుతుంది అని, ఇంకా ఆ సీజన్లో ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు దాన్ని ఎవరు ఆపలేదు. సో ఎటువంటి ఫ్యాక్టర్ కూడా దీన్ని ఆపట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. యూజువల్లీ ఈ టైంలో తక్కువ ఉంటుంది, తర్వాత పెళ్లి టైం మళ్ళీ పెరిగిపోతుంది. కానీ ఇప్పటి నుంచే పెంచుతుందంటే పెళ్లి టైం ఇంకెంత పెరుగుతుంది? ఒక బిజినెస్ ఎక్స్పర్ట్ గా చెప్పండి. స్టాక్ మార్కెట్ ఇవన్నీ కూడా అనాలిసిస్ అన్నిటి కూడా రీసెర్చ్ చేస్తారు కాబట్టి మీరు. సో ఇప్పుడు బంగారు కొనుక్కునే వాళ్ళకి ఈ రోజు కొనుక్కోవడం మేలా, లేదంటే 1-2 రోజులు కొంచెం వెయిట్ చేసి ఇంకొంచెం ఏమన్నా ఫ్లక్చువేట్ అయ్యి ఇంకొంచెం డౌన్ అవుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయడం కరెక్ట్ అంటారా? నేను ఈ రోజు ఇప్పుడు ఎంత కొనుక్కోగలిగితే అంత కొనుక్కోండి అని చెప్తాను. ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఈ ఇయర్ ఎండింగ్ కి ఖచ్చితంగా 1 lakh రీచ్ అవుతుంది. 2025 ఎండింగ్ వరకు ఖచ్చితంగా యాజ్ పర్ సెన్సస్ 2025 1 lakh రీచ్ అవ్వాల్సిందే. నేను ఒక కన్జ్యూమర్ గా, నేను ఒక సాధారణ వ్యక్తిగా మిమ్మల్ని స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నేనే బంగారు కొనుక్కోవాలనుకుంటున్నాను, మా ఇంట్లో వాళ్ళకో లేదంటే మా పాప కోసమో అని. ఇప్పుడు నేను కొనుక్కున్న ఈ బంగారు ఈ రేటుకి ఏ రేట్ వచ్చేంత వరకు దాన్ని నేను అమ్ముకోవచ్చు? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఆలోచిస్తే గో ఫర్ గోల్డ్ బాండ్స్ అంటా నేను. గోల్డ్ బాండ్స్ అని కూడా ఉన్నాయి మన దగ్గర. గోల్డే కొనుక్కోనక్కర్లేదు, మీరు గోల్డ్ బాండ్స్ అని కూడా కొనుక్కోవచ్చు. గోల్డ్ బాండ్స్ కొనుక్కొని మీరు దాని ఈక్వల్ టు గోల్డ్ వాల్యూ బాండ్స్ మీరు ట్రేడ్ చేయొచ్చు కదా. ఓకే, బాండ్స్ ఉంటే మనం గోల్డ్ లేకుండా కూడా, ఫిజికల్ గా లేకుండా కూడా బాండ్ రూపంలో ఉంటుంది. మీరు గోల్డ్ 1 కిలో బంగారం కొనుక్కొని ఇంట్లో కూర్చొని భయంతో ఎందుకు పడుకోవాలి? గోల్డ్ బాండ్ మీ దగ్గర ఉంది అనుకోండి, విచ్ ఇస్ డిజిటలైజ్డ్, దాన్ని డిజిటల్ ప్రింట్ టెక్నాలజీ అంటాం దాన్ని. ఇప్పుడు వేరే టెక్నాలజికల్ లేదా? సో ఇక్కడ మనం ప్రాపర్ గా టెక్నాలజీని వాడుకుందామంటా నేను. ఎంత ప్రైస్ ఉంటాయి మార్కెట్ లో, ఆ ప్రైస్ కే బాండ్ మనం సేల్ చేసుకోవచ్చు. ఎవరికి సేల్ చేయాలి, దాన్ని ఎవరి దగ్గర మనం పర్చేస్ చేసుకోవాలి? యూజువల్లీ మీకు బాండ్స్ అనేది ఎక్కడైనా దొరుకుతాయి. ఈవెన్ గోల్డ్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగినా సరే మాకు బాండ్స్ చేయండి, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే వాళ్ళు కూడా ఇస్తారు. లేదు అని అంటే మనకి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ వరకు ఉంటాయి బాండ్స్? మీరు తీసుకునే రోజు ఏ ప్రైస్ ఉందో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంత వరకు అంటే నేను ఇవాళ 24 క్యారెట్ 83,400 అలా కాదు సార్. అంటే ఎంత వరకు కొనుగోలు అంటే 10 గ్రామ్సా లేదంటే 100 గ్రామ్స్? ఎంతనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, మినిమం 1 గ్రామ్ నుంచి ఎంతనా చేసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ, చాలా ఇన్ఫర్మేషన్. రైట్ సార్, రైట్. ఇది బిజినెస్ ఎక్స్పర్ట్ నిఖిల్ గారు చెప్తున్నట్టుగా ఇప్పటికిప్పుడు మీరు వెంటనే బంగారు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గోల్డ్ని పర్చేస్ చేయండి. ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్ లోపు 1 lakh రీచ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరెందుకు ఆలస్యం, వెంటనే గోల్డ్ షాపులకు వెళ్ళండి, మీకు నచ్చిన బంగారాన్ని కొనుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్.